సరే వాక్యం చదువుతాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. కూర్చో. వాక్యం పడుకోకూడదు, సరేనా? అందరూ కూర్చున్నారు కదా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. యవ్వనుడా, నీ యవ్వన ముందు సంతోషపడము, నీ యవ్వన కాలం ముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, చదవబడిన వాక్యాన్ని దీవించుని ఆశ్రయించండి. నీ పిల్లలకు కావాల్సినటువంటి కొద్ది మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. నిజంగా మరి ఇక్కడ ప్రసంగి ఏమంటున్నాడంటే యవ్వనుడా అంటున్నాడు అనమాట. అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి, యవనస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? ఎక్కువగా మనం ఇక్కడ యవనస్తులు ఉన్నాం అనమాట. పిల్లలు ఒక నలుగురు ఉన్నారు. దాదాపు అందరూ మనం యవనస్తులు కానీ నలుగురు ఐదుగురు. సరే, వాకింగ్ చెప్పేటప్పుడు మాట్లాడకూడదు, సరేనా? సరే, మాట్లాడదు. కాబట్టి యవనస్తుల గురించి చెప్తా ఉన్నాడు అనమాట. నువ్వు ఇటు తిరగాలన్నా, అటు తిరిగామంటే మరి అంచుకున్నాను. పైకి వస్తే బాగుంది. ఇక్కడ కూర్చో, పైకి ఆ స్టెప్లో కూర్చో. అది కొద్ది పైకి, అది ఓకే, బాగుంది. కాబట్టి ఇక్కడ యవనస్తుల గురించి ప్రసంగి ఏమని రాస్తున్నాడంటే, యవనుడా, మన యవన కాలంలో ఎలా ఉంటుందంటే నిజంగా అన్యులందరూ ఏమనుకుంటారంటే, చాలామంది యూత్ ఈ కాలంలో ఏమనుకుంటారంటే మన జీవితం, మన లైఫ్ మన ఇష్టానుసారంగా జీవిద్దాం, ఎంజాయ్ అని చెప్పేసి ఒకటే జీవితం ఉంది, ఈ జీవితం అనుభవించాలి, ఎంజాయ్ చేయాలనుకుంటారు. కానీ మరి క్రైస్తవులైనటువంటి మనకి అది అన్యజనులు ఆలోచించినట్టుగా, మిగతా వారు ఆలోచించినట్టుగా మనం ఆలోచించకూడదు. ఎందుకంటే ప్రసంగి ఏమని రాస్తాడంటే, యవనుడా, నీ యవన కాలం ముందు సంతోషపడము, నీ యవన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అంటే ఈ యొక్క యవన కాలంలో ఎలా ఉంటారంట? చాలా సంతోషపడాలని ఆలోచిస్తారంట. సరే, మన హృదయం ఏది చెప్తే అదే చేయాలనిపిస్తుందంట. మన చూపులు ఎటు వెళ్ళాలనుకుంటే మన హృదయం కూడా అటు వెళ్ళిపోతూ ఉంటుందంట. అర్థమవుతుందా? మన చూపు ఏదైనా సినిమా వాల్ పోస్టర్ మీద పడిందనుకో, చూపు చూడగానే సినిమా వాళ్ళ పోస్టర్ చూస్తాం, అక్కడికి వెళ్ళాలి అని చూపు చూడగానే హృదయం ఏమైందంటే వెళ్ళిపోతాం. ఏదైనా రాజకీయ పార్టీలు తిరగాలి, ఆ చూపు పడంగానే మళ్ళీ హృదయం కూడా దాన్ని వెంబడించుకుని మొత్తం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఈ యవన కాలంలో నీ యొక్క హృదయం యొక్క ఇష్టం చొప్పున నువ్వు జీవిస్తావు, సంతోషపడతావు, ఆనందిస్తావు. కానీ నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకున్నాము. అంటే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఆపకపోవచ్చు, పాస్టర్ గారు మనల్ని ఆపకపోవచ్చు, దేవుడే వచ్చి మనల్ని ఆపకపోవచ్చు. సరే, మనల్ని ఎవరు ఆపలేకపోవచ్చు. మనం యవనస్తులు కాబట్టి ఎవరి మాట వినం. కానీ మన ఇష్టానుసారంగా జీవించిన తర్వాత అంట దేవుడు ఏమంటాడంటే, ఒకానొక దినాన నువ్వు తీర్పు దినాన్ని నిలబడాలి, దాన్ని జ్ఞాపకం పెట్టుకో అంటున్నాడు. విన్నారా? ఏమన్నాడండి దేవుడు? చూడండి, ఇక్కడ ఒక మాట చదువుతున్నాను. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. వీటన్నిటిని బట్టి దేవుడు అంట మనల్ని ఏం చేసుకొస్తాడంట? తీర్పులోకి తీసుకొస్తాడంట. కాబట్టి మరి ఎవరికైనా సరే ఈ వయసే చాలా ప్రాముఖ్యమైంది. వృద్ధులందరూ కూడా నేను యవనస్తులుగా ఉండాలని కోరుతారు. చిన్నపిల్లలందరూ నేను ఎప్పుడు యవనస్తులు అవుతానని కోరుకుంటారు. అలాగే దేవుడు కూడా ఆదామును సృష్టించినప్పుడు ఎలా చేశాడు? యవనస్తులుగానే చేశాడు. కాబట్టి ఈ యవన కాలాన్ని దేవుడు
వాడుకోవాలని చూస్తాడు, ఈ యవ్వన కాలంలోనే దెయ్యం కూడా వాడాలని చూస్తాడు. కాబట్టి మన హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకుంటే దాని ప్రకారమే మనం నడుస్తాం. మన హృదయంలో దెయ్యం ఉందనుకోండి, లోకపు ఆత్మ ఉందనుకోండి, ఎంజాయ్, సినిమాలకు వెళ్దాం, రాజకీయ నాయకులు తిరుగుదాం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడదాం, ఇష్టానుసారంగా జీవిద్దాం, చర్చికి వెళ్ళొద్దు, లోకానుసారంగా జీవిద్దాం, 10 మంది ఫ్రెండ్స్, ఒక నలుగురు ఒక దగ్గర కూర్చొని డిషన్ గేమ్స్ ఆడుకుందాం అని ఇలా చేస్తూ ఉంటాం. ఎవరుండటం వల్ల? మన హృదయంలో ఆ దెయ్యపాత్మ ఉండటం వల్ల. దెయ్యపాత్మ ఉండటం వల్ల వాడి అలవాట్లన్నీ మన చేత చేపిస్తాడు. దెయ్యానికి ఒక శరీరం కావాలి, అదవుతుందా? దెయ్యం ఎవరో ఒక ఆత్మ, దానికి ఒక శరీరం కావాలి. మనం దానికి అనుమతి ఇచ్చామనుకో, దెయ్యానికి అనుమతి ఇచ్చామనుకోండి, చక్కగా వాడి ఇష్టానుసారమైన కార్యాలన్నీ మన చేత జరిగిస్తాడు. ఉంటున్నారా? ఇప్పుడు అదే రీతిగా మన హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకో, హల్లెలూయా, మన హృదయాన్ని దేవుడికి ఇచ్చామనుకో, అప్పుడు దేవుడు ఎలా నడిపిస్తాడు అనుకుంటున్నారు? నా కుమారుడా, ఇదిగో ఇలాంటి ప్రార్థనకు పదండి, కొండ మీదకి అందరూ వెళ్తున్నారంట, నువ్వు కూడా వచ్చేయి, ఇంకా ఎదుగు, నాకు చిన్న స్థానం ఇచ్చావు కదా ఒక మూలన హృదయంలో, ఇంకా ఎక్కువగా నాకు ఇవ్వు స్థానం. మనం దేవునికి మన హృదయంలో ఒక మూలన ఇవ్వటం కాదు, కానీ మన హృదయం అంతా కూడా దేవునికే ఇవ్వాలి. విన్నారా? పూర్తిగా మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలన్నమాట. అప్పుడు దేవుడు మన హృదయం అనే కేంద్ర స్థానంలో ఉండి మనల్ని చక్కగా, నా కుమారుడా నువ్వు ప్రార్థనకు పద, కోటాలకు పద, అది కొండ మీద ప్రార్థనకు పద, ఇదిగో వాక్యం చదువు, వర్తమానం చదువు, పరిశుద్ధులతో సహవాసం చేయి, పరిశుద్ధంగా మాట్లాడు. అన్ని ఏ కార్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు? దేవుని కార్యాలు. ఎవరున్నారు హృదయంలో? దేవుడు ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఉండునట్లుగా మన హృదయాన్ని తెరిస్తేనేమో దేవుడు వచ్చి మన హృదయంలో ఉండి ఆయనకి ఇష్టమైన కార్యాలన్నీ మన చేత చేపిస్తాడు. అదే దెయ్యానికి అవకాశం ఇచ్చావు అనుకో, పదరా సినిమాకి వెళ్దాం, పదరా త్రాగుదాం పదంట్రా, సిగరెట్లు తాగుదాం పదంట్రా, కనీళ్ళు తిందాం పదంట్రా, పదండి సినిమాలకి అని చెప్పు. దేహాత్మది దైవాత్మ. కాబట్టి మన హృదయంలో ఇద్దరు ఒకేసారి నివాసం ఉండరు. ప్రభువా నీవు అపవాదికి ఒక పక్క నీకు అపవాది ఒక పక్కన హృదయంలో ఉన్నాడు, నా యొక్క లోకపు అలవాట్లన్నీ దీని ద్వారా తీర్చుకుంటాను, నీకు కూడా ఒక పక్కన స్థానం ఇస్తాను ప్రభు అంటే దేవుడు అట్ట ఉండడు. అర్థమవుతుందా? కాబట్టి మన హృదయంలో ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు. కాబట్టి నువ్వు ఎవరికి స్థానం ఇస్తే ఆ ఆత్మే మన మీద ఏలుబడి చేస్తుంది. అయితే పాతాళం నుంచి వచ్చినటువంటి ఆత్మ కనుక, దైవాత్మ కనుక మనం హృదయంలో స్థానమిస్తే వాడి కార్యాలు చేయించి మన చేత మనల్ని పాతాళం తీసుకెళ్తాడు. కానీ దేవునికి మన హృదయాన్ని ఇచ్చామనుకోండి, మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది ఏమనుకుంటాడంటే, మీలో ఎవ్వరు మంచిగా జీవించి పరలోకం పోకూడదు అనుకుంటాడు. మీలో ఎవరు కూడా ప్రార్థనలకు వెళ్ళకూడదు, బైబిల్ చదవకూడదు, వర్తమానం వినకూడదు, సహవాసంగా ఉండకూడదు, మంచిగా మాట్లాడకూడదని వాడు అపవాది తలుస్తాడు. కానీ దేవుడు ఏమంటాడు, నా కుమారుడా, నేను నిన్ను నా కుమారుడిగా పుట్టించాను ఈ భూమి మీద, నా కోసం బతకడానికి నేను భూమి మీద పంపించా. ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం తెలుసా? ఏదో పుట్టాం, పెరిగాం, చదువుకున్నాం, కాలేజీకి పోయాం, చదువు అయిపోయింది, ఉద్యోగం చేసాం, తిన్నాం, తాగాం, పెరిగాము, పెద్ద అయ్యాము, వివాహం చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వృద్ధులు అయిపోయాం, ఇక చచ్చిపోయాము. అది కాదు జీవితం అంటే. దేవుడు ఎందుకు ఈ భూమి మీద పంపించాడంటే ఆయన కోసం సాక్షిగా జీవించడం కోసం. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన మహిమ కొరకు మనం జీవించడం కోసం దేవుడు మనల్ని ఈ భూమి మీద పంపించాడు. అందుకని దేవుడు ఏమన్నా తెలుసా, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా. మన దేహం ఏంటంట? దేవుని ఆలయం అంట. దీనిలోకి మనం ఏది పడితే అది మనం చొప్పించకూడదు, ఏవి పడితే అవి మనం వినకూడదు, ఏవి పడితే అవి మన కళ్ళ ద్వారా చూడకూడదు, ఏవి పడితే వాటిని మన నోటి ద్వారా పలకకూడదు, ఏ కార్యాలు పడితే ఆ కార్యాలు మన దేహం ద్వారా జరిగించకూడదు, వేటిని పడితే వాటిని మన తలంపుల ద్వారా ఆలోచించకూడదు. వింటున్నారా? కాబట్టి నీ హృదయంలో ఎవరుంటే మన యొక్క క్రియలు కూడా అదే ఉంటుంది. అంటే ఉదాహరణకి మన ఫోన్ ఉందండి, మన ఫోన్లో ఎయిర్టెల్ సిమ్ వేస్తే ఏ సిగ్నల్ ఆగుద్ది? బిఎస్ఎన్ఎల్ ఇస్తే బిఎస్ఎన్ఎల్ ఆగుద్ది, అవునా? బిఎస్ఎన్ఎల్కి 2 సిగ్నల్ ఉంటుందా? ఎయిర్టెల్ అంటే కొద్ది గొప్ప లాగుతూ ఉంటుంది, అవునా? ఇప్పుడు అదే రీతిగా ఒక సిమ్ లాంటిదే. దైవాత్మను కనుక మనం అంగీకరిస్తే వాడిష్టానుసారంగా చేపిస్తూ ఉంటాడు. కానీ దేవుని ఆత్మ కనుక మనం అవకాశం ఇస్తే
దేవుడు తన క్రియలను మన ద్వారా జరిగిస్తాడు ఆయన. ఆమె చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పడం నేర్చుకోండి. అలా ఉంటాం కాదు, చక్కగా ఆమెను అల్లులు చెప్పడం నేర్చుకోవాలి. మీరు ఎందుకు వచ్చా ఇక్కడ మనం ట్రైనింగ్ పొందుతున్నాం. ఇక్కడ మనం ఆయన కొరకు ఎలా జీవించాలో మనము తెలుసుకుంటా ఉన్నాం అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం కూర్చోరా కాబట్టి మనం మన ఇష్టానుసారంగా జీవిస్తానికి దేవుడి భూమి మీదకి పంపించలేదు, కానీ ఆయనకి ఇష్టకరంగా జీవించడం కోసం దేవుడు మనల్ని పంపించాడు అనమాట. ఎందుకంటే అపవాది మన యొక్క మనసును వాడుకుంటాడు, కానీ దేవుడు మన హృదయాన్ని వాడుకుంటాడు. ఆమె చెప్తారా? అపవాది మన మనసును వాడుకుంటాడు, దేవుడు మన హృదయాన్ని వాడుకుంటాడు. సరే, కాబట్టి నిజంగా మనము ఈ దేహాన్ని ఎవరికి లోపరిస్తే వాళ్ళే వాడుకుంటాడు. నీ ఫోన్లో ఏ సిమ్ వేస్తే ఆ సిగ్నల్ ఆగుద్ది. మన దేహం అనే ఫోన్లో కూడా దైవాత్మని సిమ్ ఎత్తే వాడు పని చేస్తాడు. దేవుని ఆత్మని సిమ్ వేసుకున్నావు అనుకో, దేవుడు నువ్వు వద్దొద్దన్నా సరే నిన్ను బలవంతంగా రాడు, నువ్వు ఆహ్వానించాలి ఆయన్ని. దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఆహ్వానించాలన్నమాట. ప్రభువా, నాలో నివాసం ఉండు, నాకు సహాయం చేయి ప్రభువా, ఈ లోక కార్యములు జయించినట్లుగా నాకు కృప చూపించు ప్రభువా అని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన చొప్పున నడవట. అటు వెళ్దామరా ఇటు వెళ్దామరా, నువ్వు గమనించాలి, అమ్ము ఇదేదో దుష్ట ఆలోచన చేస్తున్నాడు. సరే, ఒకరోజు ప్రవక్త గారు జైల్లో కొంతమందికి ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. ప్రార్థన చేయటానికి వెళ్తే అక్కడ ఒక ఆయన ప్రార్థన చేయించుకున్న తర్వాత బోర్మని ఎడుతున్నాడు. ఏంటయ్యా ఏమైందా అంటే, అయ్యా నేను అసలు ఏ పాపం చేయలేదయ్యా, ఏ తప్పు చేయలేదయ్యా, నేను నా కారు ఒకడు అడిగి కొంచెం ఇక్కడే మార్కెట్కి వెళ్ళొద్దామని చెప్పేసి పిలిస్తే, సరే నన్ను కూడా రమ్మంటే తోడికి వెళ్ళానయ్యా. వాళ్ళు ఒక 3 ఉన్నారు కారులో. తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 3 అక్కడ ఉన్నారు. నేనేదో ఫ్రెండ్లీగా రమ్మన్నారు కదా అని చెప్పేసి తోడెళ్ళాను. మా స్నేహితుడు మా ఫ్రెండ్ ఏదో రమ్మన్నాడు, బతినాడాలి అని చెప్పేసి పోతే వాళ్ళు స్మగ్లర్లు అంటారు. ఆ ఫ్రెండ్స్ స్మగ్లర్లు అయితే వాళ్ళు ఆ స్మగ్లింగ్ గూడ్స్ అంతా కూడా తారుమారు చేస్తుంటే పోలీసులు నిఘా పెట్టి వీళ్ళని పట్టేసుకున్నారు. ఈ పోలీసులు నిఘా పెట్టేసి వీళ్ళని పట్టుకొని ఈ యొక్క మంచోడు నాడు కారు ఇచ్చాడు సార్, ఆయన సార్ ఈ సంగతి అంతా నాకేం తెలుసు సార్, నేనేదో నా ఫ్రెండ్స్ బతిలాడారని వచ్చాను సార్. మాకు అనవసరం, నీ కారులోనే వాళ్ళు వచ్చారు, నువ్వు కారు ఎందుకు ఇచ్చావు? అదిగా సార్ మార్కెట్కి వెళ్దామన్నారు సార్. అదంతా మాకు అనవసరం, నీ కారును వాళ్ళు ఉపయోగించారు, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఇచ్చారు, నీకు కూడా వాళ్ళతో పాటు పనిష్మెంట్ ఉందని ఆ దొంగలతో పాటు ఈయన్ని కూడా జైలు వేశారంట. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాడంట. ఆ కారును సీజ్ చేశారు, ఈయన తీసుకెళ్ళి జైల్లో పడేశారు. అదవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుతున్నాడు. వాళ్ళ ఆవిడ చెప్పిందంటే వెళ్ళేటప్పుడు, ఏమండి వద్దండి వాళ్ళు మంచోళ్ళు కాదు, వద్దండి వెళ్ళొద్దంటే, ఏం కాదు ఒకసారి రమ్మన్నాడు అని వెళ్ళాడంట. ఒకసారి వెళ్ళాడు, బుక్ అయిపోయాడు. పాపం అంట మనల్ని పట్టుకుంటుందండి, పట్టుకుంటుంది. అందుకని దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడని జరుగుతుంది. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు కీర్తనలు 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక. అంటే దుష్టులు ఆలోచించినట్టుగా రే పదరా ఏదైనా గూడిపోటాన్ని చేద్దామంటే మనం అంగీకరించకూడదు. పాపుల మార్గంలో మనము నిలవకూడదు. అపహాసకులు కూర్చున్న చోట మనము కూర్చోకూడదు. జోక్స్ వేస్తారు, సెటైర్లు వేస్తారు, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. కానీ ఏం చేయాలంట? దివారాత్రుల్లో యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఎప్పటి వరకు కూడా మీరు బైబిల్ చదవనట్లయితే, ఒక్కసారైనా బైబిల్ పూర్తి చేయకపోతే, నేను మీకు బతిలాడి చెప్పుకుంటున్నాను, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఒక్కొక్క అధ్యాయం వెంబడి అధ్యాయం ఏదో తెరిచి కనపడిన లేఖనం చదవటం కాదు, కానీ ఆదికాండం నుంచి మీరు సంవత్సరానికి పూర్తి చేస్తారు, 2 సంవత్సరాలు పూర్తి చేస్తారు నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఒక అధ్యాయం చదవండి. ప్రతిరోజు ఉదయాన్ని ఒక అధ్యాయం చదవండి. అప్పుడే మీరు మీ పనికి వెళ్ళండి. అప్పుడు మీ జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో చూడండి. 10 లక్షల్లో ఎవరు వెళ్తారు సార్ పరలోకం? 10 లక్షల్లో ఒక్కరు వెళ్తారు. ఏది? ఇలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండకుండా, సరే దివారాత్రులు వాక్యానుసారంగా తమ జీవితాలను కట్టుకునే వాళ్ళని మాత్రం దేవుడు అక్కడ తీసుకెళ్తాడు. ఈ వ్యక్తి మంచోడే, కానీ ఎవరు సహవాసం పెట్టి చెడిపోయాడు? తన స్నేహితులు వాళ్ళు మంచివారు కాకపోయినా సరే భార్య బతిలాడి చెప్పింది. పోలీసులు ఊరుకుంటారా? లేదు, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఉన్నావంట. 3 దొంగలతో కలిసి 4వ దొంగ మంచి వ్యక్తులు అనుకో,
ఈడు మంచోడు అనుకుంటారా? అరే దొంగలతో పాటు ఉన్నా నువ్వు దొంగవేరా అంటారు. కాబట్టి ఈ లోకం అంతా కూడా దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంటే మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే రక్షణ పొందండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి అపోస్తలుల 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా మనము సరే పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు నిత్య జీవం అనే వరం దేవుడిస్తాడు, పరిశుద్ధాత్మ అనే వరం దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే కాబట్టి నిజంగా ఈ జీవితం ఎంతో విలువైంది. దీనికి అపవాదికి తాకట్టు పెట్టొద్దు. వింటున్నారా? చాలా మంది అనుకుంటారు అపవాది ఏం చెప్పింది తెలుసా? ఏంటమ్మా ఏంటి? వెళ్ళిపోదాం ఒక్క 5 నిమిషాలు అమ్మ, 5 నిమిషాలు సరేనా? ఒక్క 5 నిమిషాలు బట్టే వెళ్ళిపోదాం సరేనా? ఓకే. అపవాది ఏం చేస్తాడంటే నువ్వు కుర్రాడు బాయ్ ఇప్పుడేంటి ముసలోళ్ళలాగా ప్రార్థన 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 ఎంజాయ్ చేయి, పాపం చేసిన తర్వాత ప్రభువా నన్ను క్షమించు అని అప్పుడు రా, లోకంలో ఉన్నవన్నీ అనుభవించేసి అప్పుడు రా. ఏమంటే తాటిక మొత్తం చీకేసిన తర్వాత ఇంకా ఇంకొకరికితే అది ఉంటుంది అందులో గుజ్జు. అపవాదంతా మనలో గుజ్జంతా లాగేసిన తర్వాత దేవుడు ఏం చేసుకుంటాడు ఇక? కాబట్టి మన మంచి యవనాన్ని, మన శక్తిని, మన బలాన్ని, మన హృదయాన్ని యవన కాలంలో ఉండగానే దేవునికి సమర్పించినట్టు దాన్ని దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు అట్టివారినే కావాలని కోరుకుంటున్నాడయ్యా. మీరందరూ ఆ రీతిగా ఉండాలి. ఈ కాలపు వర్తమానాన్ని బహుబలంగా మోసుకుని పోయే యవన పిల్లలుగా మీరు ఉండాలి. మిమ్మల్ని చూసి అనేకులు ఆకర్షించబడాలి. అయ్యో ఒకప్పుడు ఇలాగున్నారు, ఇలాగ మారిపోయారు, ఏమైంది వీరికని ప్రజలు సైతం ఆశ్చర్యపోయినట్లుగా మన జీవితాలు ఉండాలి. సరేనా? అపవాది ఎంత శోధించినా ఒప్పొద్దు. దుష్టుడు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. అరే నన్ను అక్కడ దింపరా, సినిమాలు దింపరా, నువ్వు తాగొద్దురా నాతో పాటు కూర్చోరా అంటాడు. ఒకడొచ్చి నువ్వు తాగొద్దు నాతో పాటు కూర్చో అంటాడు. అరే నువ్వు కొంచెం రుచి చూడరా, నేను తాగినంత తాగు, కొంచెం రుచి చూడరా అంటాడు. కొంచెం సిగరెట్ తాగరా అంటాడు. కొంచెం రుచి చూసావా ఇక తర్వాత దానికి నువ్వు బానిసం అయిపోతావు, దానికి నువ్వు పిశాచి అయిపోతావు, సిగరెట్ పిశాచి అయిపోతావు. అందుకని ఫస్ట్లోనే దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు తుపాకీ గురి పెట్టాం అనుకోండి, అక్కడ ఒకదాన్ని గురి చూసాం, మన చేతులు కరెక్ట్గా ఉండాలి. అవునా? అక్కడ కరెక్ట్గా గురి తగలాలంటే మన చేతులు గురి కరెక్ట్గా ఉండాలి. అలాగే మనం కూడా తప్పిపోకూడదంటే స్టార్టింగ్లోనే మనం దాన్ని ఒప్పుకోకూడదు, అసలు దేనికి ఒప్పుకోకూడదు. మన దేవుణ్ణి మనం గాయపరచకూడదు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. మన కోసం అన్ని దెబ్బలు తిన్నాడంటే దేని కొరకు? నీ కొరకు, నా కొరకే. అంత ప్రాణం పెట్టాడంటే, అంత ముళ్ళ కిరీటం భరించాడంటే, అన్ని కొరడా దెబ్బలు తిన్నాడంటే ఎవరి కోసం తెలుసా? మన అందరి కోసం. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావాల్సిన అవసరం లేదు. మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని, మన శాపములన్నీ ఆయన మోసుకొని మనల్ని ప్రేమించేంతగా దేవుడు ఆయన భూమి మీదకి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన ప్రేమను మనం కాళ్ళదనుకోవద్దు. ఆయన ప్రేమను మనము వృధాగా చూడొద్దు. ఆయన మనల్ని ఎంతగానో ప్రాణం పెట్టినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి మనం ఎంతగానో కృతజ్ఞతగా మనం ఆయన కోసం జీవించుదుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి హల్లెలూయా అని చెప్తారా? హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తల ఒకటి పెట్టుకోండి, ఒకరు బాధ్యత తీసుకోండి. నెవిల్ని ఒకరు పెట్టుకోండి. ఎవరు తీసుకుంటారు నెవిల్ బాధ్యత? జోసెఫ్ నువ్వు చూసుకో. స్టీఫెన్ ఒకరు కనిపెట్టుకోండి. ఈ పిల్లలు మాత్రం వదిలిపెట్టాం, ఎందుకంటే వాతావరణం మారుతుంది కాబట్టి మనం చిన్న స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేసుకుని బయలుదేరు. నువ్వు పట్టుకున్నట్టు పట్టుకున్నాను కదా, ఖర్చుకు జాగ్రత్త పట్టు. సరేనా? ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఒకసారి దేవుని గట్టిగా హల్లెలూయా చెప్దాం. దగ్గరగా మీరు కూడా హల్లెలూయా. దేవుని స్తోత్రం. దగ్గర పేరు మర్చిపోయాను. అరుణ్ అన్న పెద్దగా, నీ పేరేనా మర్చిపోయాను? తోమా. అరుణ్ అన్న దగ్గరగా దేవుని స్తోత్రం. ఇంకా దగ్గరగా దేవునికే మహిమ. చేతులు పట్టుకున్నాం, పిల్లల్ని వదిలిపెట్టబాలి. ప్రార్థన చేసుకుంటాం. మా పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తండ్రి ఈ కొద్ది మాటలతో మా హృదయాలను నింపినందుకు మీకు 1000 కోట్ల కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారని చెప్పావు తండ్రి.
నిజంగా యవనస్తులు మీరు దీవించండి, ఆశ్రయించిన బాణం వల్లే ప్రభు మీరు వాడుకోండి ప్రభా. అపవాదికి తావివ్వకుండా, అపవాదికి తమ హృదయాలు ఇవ్వకుండా ప్రభా. దేవా నీకు వారి హృదయాలు ఇచ్చుదురుగాక ప్రభా. అయ్యా మేము అపవాదికి చోటిస్తే అపవాది కార్యాలే మేము చేస్తాం, కానీ దేవా నీకు చోటిస్తే నాయన అయ్యా నిజంగా నీ కార్యములు మేము చేస్తాం ప్రభా. నీ వలే ప్రవర్తిస్తాం, నీ వలే నడుస్తాం, నీ వలే చూస్తాం, నీ వలే మాట్లాడతాం ప్రభా. సహాయం చేయండి నాయన, కృప చూపించయ్యా. బన్నుని తామాను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మాతో కలిసి మొదటిసారిగా ఇక్కడికి వచ్చిండగా ప్రభా బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఎవరి కాలంలో తమ హృదయాలు తమ జీవితాలు నీకు సమర్పించుకోవడానికి మీరు సహాయం చేయండి దేవా. కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసలు మీరు దీవించిన ఆయన. అలాగే ప్రభా సందీప్ బెంజమిన్ కూడా దీవించిన ఆయన. ఓ దేవా నిజంగా ప్రభా సహాయం చేతని నాయన. రేవంత్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, జాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కృప చూపించిన ఆయన జోష్ మరి నాయన ప్రభా. జోసెఫ్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, జాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్టీఫెన్ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వచ్చిన ఎవరి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వెస్లీని మీరు జ్ఞాపకం చేసుకోండి, నవదీప్ లాజర్ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే తండ్రి నాయన నిజంగా తండ్రి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మీరు పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. జోసెఫ్ శాంసన్ కూడా మీరు ఆస్వాదించిన తండ్రి. తరచుగా మేము ఇక్కడ వచ్చి నీతో అంటుకట్టబడి సహాయం చేయండి, లంగర వేయబడుడికి మీరు సహాయం చేయండి మా తండ్రి. దేవా ఆ యొక్క యవనస్తులు చేసిన పొరపాటు ఈ బిడ్డలు చేయనవద్దు ప్రభా. తర్వాత ఎంత ఏడ్చినా ప్రతిఫలం ఉండదు నాయన, ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు ప్రభా. అయ్యా దుష్టుల ఆలోచన చొప్పున నడవనివద్దు ప్రభా. పాపుల మార్గంలో నిలవనివద్దు అయ్యా. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండనివద్దు నాయన. అయ్యా నీ ధర్మశాస్త్రం ఆనందిస్తూ దివారాత్రులు మేము ఫోన్ ఎలాగ వాడుతున్నామో ఆ రీతిగా బైబిల్ వాడుటకు మీరు సహాయం చేయండి. కూర్చుంటే బైబిల్, నుంచుంటే బైబిల్, ఓ నీ ఒక్క వాక్యంతో తలంపులతో నింపబడుదు కాక ప్రభా. సహాయం చేయండి మా తండ్రి. దేవా ఈ వాక్యం అందరి హృదయాలు నిరంతరంగా ఫలింప చేయండి. ఇదిగో నువ్వు సెలవిస్తున్నావు, నా కుమారుడా నీ యవన కాలమందు సంతోషించము, ఆనందించము, కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, తీర్పు దినాన నువ్వు అన్నిటికీ లెక్క అప్పచెప్పవలసినది. ఇదిగో యవ్వన వయసు నడిప్రాయం గతించిపోద్ది, నీ వాక్యమే నిరంతరం నిలుస్తుంది అని చెప్పావు ప్రభా. అవును దేవ, కొంతకాలానికి యవ్వన వయసు గడిచిపోద్ది, నడి వయసు కూడా గతించిపోద్ది ప్రభా. మా దేహం మృతతుల్యం అయిపోద్ది, కానీ అప్పుడు మేము ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు ప్రభా. కాబట్టి మా యవన దేహాలని మేము యవన కాలంలో ప్రభా నీకిచ్చుటికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిశ్చయంగా దేవా మమ్మల్ని పూర్తిగా ఈ చిన్న బిడ్డలను ప్రభా నీకు సమర్పిస్తున్నాను ప్రభా. విజయశీలుడిగా నీకు సమర్పిస్తున్నాం తండ్రి. ప్రభా నీ చిత్తమైతే రేపు కూడా ఈ రీతిగా వచ్చి నిన్ను సేవించడం సహాయం చేయమని, మహిమ ఘనత పరావాలి మీకు మాత్రమే చెల్లిస్తూ తిరిగి క్షేమంగా గృహం చేరుపరింది రక్షించడం భద్రపరచమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా రుణములను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులను తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావం నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, కూడి వచ్చినటువంటి చిన్న బిడ్డలు యవన బిడ్డలు అందరికీ ఎత్తబట్లో మనందరం కొనిపోబడి వరకు ఆయన కృప మనందరికి తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ. గాడ్ బ్లెస్ యు మై బ్రదర్. గాడ్ బ్లెస్ హరీష్ ని కూడా ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడేనా రేపు కొండ ఏనాది దూడనా చేతులు వదిలిపెట్టదు, నెవులు చేయి ఎవరు వదిలిపెట్టేశారు?